హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో ఇక వీళ్ళని జడ్జ్ చేయడానికి ఒక ముగ్గురు జడ్జెస్ అయితే వచ్చేసారు. వాళ్ళు ఎవరో కాదండి, ప్రతిసారి శ్రీముఖి అవినాషే జడ్జెస్గా వస్తూ ఉంటారు, హరి యాంకరింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి ముగ్గురు జడ్జెస్ ఎవరో కాదు, మన ఇమ్మాన్యుయల్ కూడా వీళ్ళతో అయితే కలిశాడు. ఇక ఇక వీళ్ళ యొక్క హంగామా అలాగే వీళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ పీక్స్లోనే ఉంటుంది. ఇక వీళ్ళు ఇంటర్వ్యూ చేసేది ఫస్ట్ ఎవరినో కాదు, మన రీతు అలాగే డేమాన్. ఇక వీళ్ళిద్దరూ ఒక మంచి సాంగ్కి పర్ఫామ్ చేస్తారు. నిజంగా సూపర్గా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. అనువు ఆ సాంగ్ వినగానే నిజంగానే అసలుకి ఆ భీమ్ బూమ్ అదేదో సినిమా ఉంది కదా, దాంట్లో అయితే ఈ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నిజంగానే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తూ ఉంటే రీతు అలాగే నిలుచుకుంటుంది, మన డేమాన్ అయితే చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాడు. ఇక దానికి మన ఇమ్మాన్యుయల్ అమ్మ అసలు ఈ అమ్మాయి అయితే భలే చేసేసింది అసలుకి అని చెప్పి కమెంట్స్ అయితే ఇస్తుంటాడు. కానీ తీరా చూస్తే మన శ్రీముఖి చెప్పినట్టు అసలు ఆ అమ్మాయి ఏం చేసింది సార్, ఆ అమ్మాయి కామ్గా నిల్చుకునింది అంతే కదా సార్ అంటే, అదేనమ్మా అసలు టాలెంట్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. అంతా చేసింది మన డేమాన్. ఇక నెక్స్ట్ ఆడపిల్లలంతా కలిపి అక్కడికి వచ్చేస్తే ఫస్ట్ ఇక షర్ట్ తీసేసి కిందేసి కొట్టేస్తాడు. ఏంట్రా ఏమైంది ఏమైంది సార్ అని అంటే, ఫస్ట్ అమ్మాయిని కళ్ళ తీసేసేయమని చెప్పు అని చెప్పేసి శ్రీజాకి చెప్తాడు. ఎందుకంటే ఆ బ్లాక్ కలద్దాల్ని షో మొత్తం క్యారీ చేస్తూనే ఉంటుందన్నమాట. అందుకే జడ్జెస్ ముందు ఆ కలద్దాలు తీసేసేయమని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాని తర్వాత ఈ ఆడపిల్లలంతా కలిసి హరితో పాటు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక హరి అయితే మురిసిపోతాడు. అమ్మగారు ఇన్ని రోజుల నుంచి షో చేస్తున్నాను కానీ ఇలాంటి ఎప్పుడు దోమలే నా చుట్టూరు తిరుగుతుంటాయి అనుకున్నాను, కానీ ఇంత మంచి ఆడవాళ్ళు తిరుగుతూ ఉన్నారనగానే ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి అయ్యా వాళ్ళు కూడా దోమలు లాంటి వాళ్ళే అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ మన కళ్యాణ్ అలాగే అక్కడికి గౌరవ్ని అయితే పిలుస్తారు. వీళ్ళిద్దరికి ఏం టాస్క్ పెడతాము అని అనగానే ఇక హరి వచ్చేసి మీరు హీరోలు కదా, హీరోలు అని ఊరికి చెప్పుకోవడం కాదు, ఫోటో ఫోజెస్ ఇవ్వడం కాదు, ఆ ఫోటో ఫోజెస్ని చూడగానే మీరు హీరోలని గుర్తుపట్టాలని చెప్పి నేను ఒక ఫోజ్ పెడతానని చెప్పగానే ఒక ఫోజ్ అయితే కష్టపడి ఏదో ఒక ఆ ఫోజ్ పెడుతూ ఉంటాడు మన హరి. ఇక మన కళ్యాణ్కి అయితే ఇది ఒక ఫోజ్ అంట్రా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూడగానే ఇమ్మాన్యుయల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనగానే ఇక మన హరికి అయితే నవ్వు వచ్చేసి ఇదేం ఫోజ్ రా అన్నట్టుగా అక్కడ చూపిస్తూ ఉంటారు. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా సరదాగా సాగిపోతుంది స్టార్ మా పరివారంలో. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే అంతా నవ్వులే నవ్వులు కాబట్టి. ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.